అన్నా నమస్తే అన్న. ఏం తమ్మి నువ్వేనా? నేనే అన్న. ఏ ఊరు మనది? భీమవరం అన్న. ఏం చేద్దామని వచ్చినావో హైదరాబాదు? బార్లో పనిచేద్దామని వచ్చానన్నా. అది వాడికి చెప్పు, నమ్ముతాడు. నాకు నిజం చెప్పు. అదే హీరో యాక్టర్ అవుదామని వచ్చానన్నా. ఇక్కడ అన్ని తెలుస్తాయి తమ్మి. అవునన్నా. అయితే రేపు షూటింగ్ ఉంటే రావా? నైట్ షిఫ్ట్ చేసుకుంటానన్నా. మరి నైట్ ఉంటే? డే షిఫ్ట్ చేసుకుంటానన్నా. షూటింగ్ లేనప్పుడు డే అండ్ నైట్ చేసుకో, పని మంచిగా చేసుకో. అలాగే అన్న. పో. అన్నా ఇవన్నీ మీరే కాల్చారా అన్న? ఏం మాట్లాడుతున్నాతో? అన్నయ్య కాల్చి ఉంటారు, ఇప్పుడు కూడా కాల్చుతున్నారు చూడు. ఏదో ఒకటి వేసుకుని త్వరగా వెళ్ళు. అరే ఇది నా డ్రెస్, నువ్వెలా వేసుకుంటావు? అవన్నీ వాడటం నీకు అలవాటైపోయింది. तुम दोनों बाहर जाओ. నువ్వేం టెన్షన్ పడకు, కొంచెం మాట్లాడానికి వచ్చినా. చెప్పండి సార్. 24 తారీఖు మన ఎమ్మెల్యే సాబ్ పార్టీకి మన బార్కు వస్తున్నాడు. నువ్వు ఆయనతో ఒక గంట స్పెండ్ చేసినావనుకో, ఆయన మస్తు ఖుషి అవుతాడు. ఆయన ఖుషి అయిందనుకో, నాకు కార్పొరేటర్ సీట్ వస్తుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? అంటే పైసలు తీసుకొని వస్తావా? సార్ నేను పడుకోవడానికి రాలేదు సార్. ఇండస్ట్రీకి మంచి డాన్సర్ అవుదామని వచ్చాను. బ్రతకడానికి పని చేస్తున్నాను, కానీ పడుకొని బ్రతకాల్సిన అవసరం లేదు నాకు. అరే సాల్ది అమ్మా, అంటే ఏం చేయందే మాస్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చిండా? మీ సినిమా వాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? 24 తారీఖు అన్నొస్తుండు, నువ్వు రెడీగా ఉండాలే. సార్ నువ్వు రాలేదనుకో, ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతా. వింటుంటేనే కొట్టాలన్నంత కోపం వస్తుందండి, కానీ ఆడు కొట్టించుకునే స్థాయిలో లేడు కదా. అందుకే చెప్పను అన్నాను. మాది భీమవరం అండి. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మన డాన్స్లో ఎక్స్ప్రెషన్లో ఊర్లో మన ఫ్రెండ్స్కి నచ్చితే చాలదో, ఇక్కడ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకు కూడా నచ్చాలని. ఎంతమంది ఎన్ని మాట్లాడినారో. ఈ మధ్యన ఒకడు మీరు అనుకున్నంత పెద్ద బూత్ తిట్టాడు తెలుసా? అవునా? అలాగని నేను ఊరెళ్ళిపోతానే ఏంటి? అయినా సినిమా వాళ్ళని చిన్న చూపు చూడటం ఎప్పటి నుంచో ఉందండి, అది ఎప్పటికే ఉంటుంది. వాళ్ళు మారరు, మనకు మానాల్సిన అవసరం లేదు. అలా చూస్తూ ఉంటే ఏమో అనుకున్నా. విషయం ఉంది. యాక్టర్ అవుదామని వచ్చాను కదండి, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే ఇక్కడ కష్టం. మా రూమ్ ఇటు సైడ్ అండి. వెళ్తానండి, బాయ్. రేపు పొద్దున్న కలుద్దాం. గుడ్ నైట్. ఏమండోయ్, రేపు మాత్రం మీరు నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయకూడదు. ఈ రేంజ్ లో ఉండాలి, ఓకే? మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. బాయ్. బాయ్.